ఏప్రిల్ 9 మనకు ఉగాది. ఈ ఉగాది పండుగ రోజున మర్చిపోకుండా ఈ 3 వస్తువులని కలిపి లక్ష్మీదేవి పటం ముందు పెడితే చాలు, మీకు ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు రావటం అనేది ప్రారంభమవుతుంది. ధనం లేక బాధపడేవారు, అలానే కాకుండా సంపాదించింది మిగలక సరిపోక బాధపడేవారు కూడా ఈ పరిహారం చేయొచ్చు. అలానే కాకుండా ఏంటంటేనండి, సంవత్సరం అంతా కూడా డబ్బు రావటం మీ కళ్ళతో మీరు చూస్తారు. అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక, దరిద్ర జాతకులు కూడా ధనవంతులు అయిపోవటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు. మనకేంటంటేనండి, నార్మల్ వచ్చేసి ఉగాది పండుగ ఏప్రిల్ 9 మనకు మంగళవారముతో కూడి వస్తుంది. కాబట్టి పరమ పవిత్రమైన ఈ రోజున మర్చిపోకుండా చక్కగా ఈ 3 వస్తువులను కలిపి లక్ష్మీదేవి పటం ముందు పెడితే మీరు అద్భుతాలను చూస్తారు. సంవత్సరం అంతా కూడా తిరుగులేని యోగంతో పాటు అమ్మవారి కృపా కటాక్షాలు కలుగుతాయి. మీ యొక్క జీవితంలో అన్ని కూడా ఆనందకరమైన ఆనందకరమైన అంటే మీరు సిచ్యువేషన్ని చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించేసి ఫలితం అనేది పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. అలానే కాకుండా ఏంటంటే చాలా మంచి రిజల్ట్ని మీరైతే చూడగలుగుతారు. అసలు ఈ పరిహారం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళితే ఏంటంటే కనుక, ఏప్రిల్ 9 మనకు మంగళవారంతో కలిసి ఉగాది వస్తుంది. ఉగాది అంటే మనకేంటంటే కొత్త సంవత్సరం ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుందన్నమాట. అంటే నార్మల్గా ఏంటంటేనండి, ప్రతి ఒక్కరు కూడా ఈ కొత్త సంవత్సరం రోజున ఏంటంటే మన జీవితంలో కొత్త ఆనందాలను చూడాలని, ముందు అంటే పోయిన సంవత్సరంలో మాకు అంత బాగా కలిసి రాలేదు, ఈ సంవత్సరంలో మాకు బాగా కలిసి రావాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే రకరకాల పూజలు, పరిహారాలు, నోములు, వ్రతాలు ఇలాంటివి ఆచరిస్తూ ఉంటారు. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, చాలామంది అంటే పంచాంగం చెప్పించుకోవటం, జ్యోతిష్యం చెప్పించుకోవటం, అసలు వారి జాతకంలో ఎలా ఉంది, సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది, బాగుంటుందా బాలేదా, ఏదైనా పరిహారం చేసుకోవాలా, ఏదైనా విధి విధానాన్ని ఆచరించాలా, ఇలాంటివన్నీ కూడా చూస్తారు. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే చూసేసి వాటికి పరిహారాలు చేసుకుంటారు. అలాగే కాకుండా ఈరోజు ఏంటంటే చక్కగా కొత్త సంవత్సరం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి మనం ఏంటంటే ఉగాది అంటే పండగ రోజున ఉగాది పచ్చడి చేసుకుంటాం, బొబ్బట్లు చేసుకుంటాం. అలానే కాకుండా లక్ష్మీ ఆరాధన చేసుకుంటాం. అలానే వచ్చేసి ఏంటంటే కొన్ని రకాల పరిహారాలను, కొన్ని రకాల విధి విధానాలను ఈరోజు ఖచ్చితంగా ఆచరిస్తారు. ఉగాది పచ్చడి ఏంటంటే కనుకనండి, ఉగాది పచ్చడిలో ఏంటంటే తీపి, చేదు, పులుపు ఇవన్నీ ఉంటాయి. మానవ జీవితంలో ఏంటంటే దుఃఖం, సుఖం అంటే సుఖము, అలానే కాకుండా ఏంటంటే దుఃఖంతో పాటు సుఖంతో పాటు ఏంటంటే మనం కొన్ని బాధలు కూడా అనుభవిస్తూ ఉంటాం కదా. అలానే ఏంటంటే ఈ షడ్రుచుల సమ్మేళమే మనకి ఏంటంటే కష్టాలు, బాధలు జీవితంలో ఇవన్నీ సర్వసాధారణం అనమాట. కాబట్టి ఇలా నమ్ముతూ ఉంటారు కొంతమంది. కావున ఏంటంటే మీరు మర్చిపోకుండా ఏం చేయండి అంటే కనుకనండి, ఈ రోజు ముఖ్యంగా మంగళవారం ఉగాది బ్రహ్మాండంగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. అలానే ఏంటంటేనండి, మీ యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి, మీ యొక్క జాతకాన్ని అంటే మార్చుకోవడానికి, మీకంతా కూడా మంచి జరిగి చాలా అద్భుతమైన ఫలితం రావడానికి మీరు ఏం చేయండి అంటే కనుక, ఈ రోజు మర్చిపోకుండా ఈ 3 వస్తువులను కలిపేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. ఇలా కనుక మీరు పెట్టినట్టయితే మీ జీవితంలో కొత్త అంటే ఆనందకరమైన అంటే ఆనందకర జీవితాన్ని మీరు అనుభవిస్తారు. కొత్త లైఫ్ని ప్రారంభిస్తారు. ఎప్పుడైతే మీకు ధనం ఆగిపోయిందో ఆ సంపాదన పెరుగుతుంది. ఎప్పుడైతే డబ్బు రావటం లేదని మీరు బాధపడుతున్నారో అప్పటి నుంచి మీకు డబ్బు రావటం అనేది ప్రారంభం అవుతుందన్నమాట. అలాగే ఏంటంటే ధన ద్వారాలు తెచ్చుకొని లక్ష్మీదేవి మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా అందిస్తుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేయండి, చేసేసి ఫలితం అనేది పొందండి. ముఖ్యంగా ఏంటంటే కొత్త సంవత్సరంలో మీకు బాగా కలిసి రావాలి, సంవత్సరం పొడుగున కూడా డబ్బు రావాలి, తిరుగు ఉండకూడదు, ఇబ్బంది ఉండకూడదు, అప్పుల బాధలు ఉండకూడదు, సమస్యలు ఉండకూడదు. అలానే కాకుండా ఏంటంటే అనేక రకాల ఇబ్బందుల నుంచి మేము బయటపడాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేయండి. ఇలా కనుక మీరు ఆచరించినట్టయితే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. మనం ఏంటంటే సూర్యోదయానికి ముందే మనం ఏంటంటేనండి నిద్ర లేవాలి. ఉగాది కొత్త సంవత్సరం కాబట్టి ఇక ఈ రోజు నుంచి ఏంటంటే మనకు ఎండలు బాగా కొడుతూ ఉంటాయి. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ఈ రోజు నుంచి మనకు కోయిల గానం అనేది వినిపిస్తూ ఉంటుంది. అలానే కాకుండా చక్కగా పూత పూచిన అంటే మనకు విగురు వచ్చిన మనకు వేప చెట్లు కానీ, అలానే కాకుండా మామిడి పండ్లు కానీ ఇవన్నీ కూడా దొరికే చక్కగా సీజను. అలానే కాకుండా ఎండలు భగభగ మండుతూ ఉంటాయి. అలాగే వచ్చేసి ఏంటంటే కోయిల రాగాలు అంటే కూకు అంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ యొక్క మాసంలో మనం వినగలుగుతాము. అలానే కాకుండా చాలామంది కూడా ఏంటంటేనండి, ఈ ఉగాది పండుగ రోజు ముఖ్యంగా ఏంటంటే కొన్ని విధి విధానాలను, కొన్ని పరిహారాలు చేసుకుంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది బ్రహ్మాండంగా పనిచేసే పరిహారం అనమాట. మీరేం చేయాలంటే ఈ పరిహారానికి కావాల్సింది పెద్దగా ఏమి లేదు, గుర్తుపెట్టుకోండి. పసుపు ఆవాలు ఉంటాయి కదా, ఈ పసుపు ఆవాలను తీసుకోండి. కొద్దిగన్ని పసుపు ఆవాలతో పాటు కొద్దిగన్ని మీరు అంటే యాలక్కాయలను తీసుకోండి. ఒక 11 యాలకులు అయితే సరిపోతాయి, కాస్త పచ్చకర్పూరం అయితే సరిపోతుంది. ఒక 2 స్పూన్లన్నీ మనకి ఏంటంటే కనుకనండి పసుపు ఆవాలు. ఇప్పుడు మనం వీటి గురించి చెప్పుకుందామండి. వీటి గురించి చెప్పుకొని పరిహారం కనుక మీరు చేసుకున్నట్టయితే మీరు అనుకుంటారు అప్పుడు, మాకు అబ్బా ఎంత బాగా ఉపయోగపడింది, ఎంత మంచి ఫలితం వచ్చింది, దీనివల్ల ఇంత లాభం ఉందా అని మీరేంటంటే ఆశ్చర్యపోతారనమాట. మీరేం చేయండి అంటే కనుకనండి, ఉగాది పండుగ రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోండి. అలానే కాకుండా ఇంటి ముందు గుమ్మ
అంటే మీరు ముగ్గు పెట్టుకొని గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి అనంతరం తోరణాకులు కట్టుకొని బంతి పూలతో కానీ లేదంటే మాలలతో కానీ అలంకరించి వేపమండలిని ఖచ్చితంగా చెక్కండి. అటు ఇటు కుడివైపు ఎడమవైపు మనం తోరణాకులు కట్టుకున్న పూలని పెట్టుకున్న మనం వేపమండలిని చెక్కాలి. అంటే వేపమండలిని కట్టేదానికంటే కూడా అటు ఒకటి ఇటు ఒకటి చెక్కేస్తే సరిపోతుంది అనమాట. ఇలా ప్రతి గుమ్మానికి ఇలా చేయండి. చేసిన తర్వాత ఏంటంటే చక్కగా స్నానం చేసుకొని స్నాన కార్యక్రమాలు చేసుకొని పిండి వంటలు చేసుకొని అంటే ఈరోజు పసుపు రంగులో ఉండే బట్టలు కానీ లేదంటే ఏంటంటేనండి ఆరెంజ్ కలర్లో ఉండే బట్టలు వేసుకోండి. కానీ రెడ్ కలర్లో ఉండే బట్టలు మాత్రం వేసుకోకండి. ఎందుకంటే మంగళవారం ఉగాది వచ్చింది కాబట్టి తిప్పలు పడాల్సి వస్తుంది ఎరుపు కలర్లో ఉండే బట్టలు వేసుకోవటం వల్ల. కాబట్టి ఎరుపు రంగులో ఉండే బట్టల్ని మాత్రం వేసుకోకండి. ఆరెంజ్ గ్రీను వేసుకోండి. ఎల్లో వేసుకునే ఏం కాదనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే విధి విధానాలను పరిహారాలను ఖచ్చితంగా ఆచరించుకోండి. ధనం రావాలి, ఐశ్వర్యం పెరగాలి, వ్యాపారం బాగుండాలి, వృత్తి బాగుండాలి, ఇంటి పరంగా బాగుండాలి, డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు కాకూడదు, అలాగే సంపాదించిన డబ్బు మా దగ్గర మిగలాలి, డబ్బుకు లోటు అనేది లేకుండా చక్కగా అమ్మవారి యొక్క కృప కటాక్షాలతో పాటు లక్ష్మీ కటాక్షం మాకు సిద్ధించాలి అనుకునేవారు ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం అని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న బౌల్ తీసుకోండి. అది ఏంటంటే ప్లాస్టిక్ దై ఉండకూడదు. నార్మల్గా మీ దగ్గర ఇత్తడి బౌల్ ఉంటే అది తీసుకోండి. చిన్న సైజులో రాగి గిన్నెలు ఉంటూ ఉంటాయి, లేదంటే నార్మల్గా గాజు బౌల్ ఉంటుంది, లేదంటే నార్మల్గా మీ దగ్గర చిన్న ప్లేట్ ఉన్నా సరే అది తీసేసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, పసుపు ఆవాలంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఇవి పూజ గదిలో పెట్టుకున్న ఇంట్లో బీరువాలో దాచిన ఏంటంటే మనకు చక్కటి అభివృద్ధి జరుగుతుంది. పసుపు ఆవాలతో మనం కుబేరులం అయిపోతాము, గుర్తుపెట్టుకోండి. అలాగే కాకుండా పసుపు ఆవాలనేవి దేవుడికి ఇష్టమైన ఆవాలుగా పరిగణించబడతాయి. ఇవేంటంటే ఒక్కసారి మనం మొక్కి ఒక మూటని కట్టి మనం ఏంటంటేనండి పూజ గదిలో కానీ లేదంటే మనం మన బీరువాలో కానీ పెట్టుకుంటే నిరంతరం డబ్బు ప్రవాహం లాగా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. వీటికి అంతటి శక్తి ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు. ఇంకా అలాగే కాకుండా ఏంటంటేనండి ఈ యొక్క కర్పూరం గురించి మనందరికీ తెలిసిందే. యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి, అమ్మవారికి ఎంతో ఇష్టకరమైనవి. అలానే కాకుండా ఏంటంటే డబ్బు లేదని బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు డబ్బు వచ్చేలాగా చేయడానికి యాలకులు ఉపయోగపడతాయి. కాబట్టి పసుపు ఆవాలు, యాలకులు, పచ్చకర్పూరం ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి. కాబట్టి వీటిని తీసుకుని మీ పరిహారం చేసేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఈ మూడింటిని ఒకటిగా చేసేసి మనం ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి. ఒక ప్లేటుని తీసుకుని అందులో 2 స్పూన్లని పసుపు ఆవాలని పోసుకోవాలి. ఖచ్చితంగా పసుపు ఆవాలని పోసుకోండి. అనంతరం వచ్చేసి ఏంటంటే యాలకులు ఉంటాయి కదా, 11 యాలకులు లెక్క పెట్టేసి పెట్టుకోండి. అనంతరం వచ్చేసి దానిపైన పచ్చకర్పూరం పెట్టుకోండి. కర్పూరం కొంచెం పెద్ద సైజులో ఉండేదే పెట్టుకోండి. పచ్చకర్పూరాన్ని మాత్రమే వాడాలి, 11 యాలకులు మాత్రమే వాడాలి. 2 స్పూన్లని మనం ఏంటంటే పసుపు ఆవాలని వాడాలి. ఇలా వాడేసి ఈ మూడింటిని ఒక ప్లేట్లో వేసేసి చక్కగా మనం ఏంటంటే మన ఇష్టదైవం లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకొని దీపధూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించుకోవాలి. లేదంటే మీరు ముందే పూజ కార్యక్రమాలన్నీ చేసుకొని ఇది తీసుకెళ్లి లాస్ట్లో కూడా అమ్మవారి పటం ముందు పెట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. అమ్మ ఈ సంవత్సరం అంతా కూడా మాకు బాగా కలిసి రావాలి, మాకు ఇబ్బంది ఉండకూడదు తల్లి, ధనం రావాలి, డబ్బుకు లోటు ఉండకూడదు, అలాగే కాకుండా మా వ్యాపారం బాగుండాలి, మేము చేసే వృత్తి ఉద్యోగంలో కూడా మాకు బాగా కలిసి రావాలి తల్లి, ఇంట్లో కూడా మాకు బాగా కలిసి వచ్చేలాగా చూడమ్మా అనేసి మనం కోరుకోవాలి. ఇలా కోరుకున్న తర్వాత ఏంటంటేనండి చక్కగా ఇది కొద్దిసేపు ఏంటంటే అమ్మవారి పటం ముందు వదిలేయండి. కొద్దిసేపు అంటే ఎంతసేపు అండి అంటే మీకు సందేహం రావచ్చు కదా, ఒక 24 నిమిషాలు కానీ 25 నిమిషాలు అండి, నిమిషాలే. మీరు అమ్మవారి పటం ముందు వదిలేసిన తర్వాత ఏంటంటే ఈ బౌల్కి ఒక వస్త్రం కట్టేసి మూటలాగా కూడా చేసేసి మనం ఏంటంటేనండి చక్కగా బీరువాలో దాచుకోవచ్చు, పూజ గదిలో అలాగే పెట్టుకోవచ్చు. అలా పెట్టడం వల్ల ఏంటంటే ధనం వస్తుంది, సంపాదన పెరుగుతుంది, డబ్బుకు లోటు ఉండదు. డబ్బుకు సంబంధించిన సమస్య ఏదైతే ఉంటుందో అది వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. మన చేతుల ద్వారా మనం చేస్తాం కాబట్టి మన దరిద్ర జాతకులైనా సరేనండి వారు కుబేరులు అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తల్లే మనని కుబేరులను చేస్తుంది, మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అలానే కాకుండా మన సంపాదనను పెంచుతుంది. సంవత్సరం పొడుగునా కూడా రాజయోగంతో పాటు విపరీతంగా ధనాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు. కావున ఈ విధంగా మీరు ఆచరించేసి ఫలితం అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి, జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి. ఇది చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా చేయండి. చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూస్తారనమాట. ఇది మొదటి పరిహారం అండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇంట్లో మనం పూజ గదిలో పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. గుర్తుపెట్టుకోండి 6 నెలల వరకు కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది. 6 నెలల తర్వాత దీన్ని మనం మార్చుకోవాలి. అంటే ఉగాది పండుగ రోజు అంటే ఇప్పుడు ఏప్రిల్ 9వ తారీఖు చేస్తే ఆ రోజు నుంచి లెక్క పెట్టుకుంటూ 6 నెలల పాటు ఇది మన దగ్గర అలాగే ఉంటుందన్నమాట. అలా పెట్టేసుకుని ఆ తర్వాత 6 నెలలకు సరి సమానంగా చూసుకొని ఇంకా తర్వాత మార్చుకోవాలి. 9వ తారీఖు పెడితే 6 నెలలు. ఇప్పుడు ఏప్రిల్ అనుకోండి, ఏప్రిల్లో పెట్టాం కదా, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు 9వ తారీఖు మార్చుకోండి. ఇలా మీరు ఏంటంటే 6 నెలల పాటు ఉంచుకోండి. ఇలా ఉంచేసుకొని చక్కగా ఫలితం అనేది పొందండి. పాతవి తీసేసి వస్త్రంలో మనం కట్టుకున్నట్టయితే ఆ వస్త్రాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా పారే నీళ్ళల్లో కానీ పచ్చని మొక్కల్లో కానీ వేసేస్తే సరిపోతుందన్నమాట. ఇంకా మీరు ఒక్కసారి కట్టిపెట్టిన తర్వాత దాన్ని తీయటం, చూయటం ఇలాంటివి అంటే చూడటం ఇలాంటివి చెయ్యకూడదు. ఇంకా వదిలేసుకోవాలి దాన్ని. ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే ఇది మీ ఇంట్లో కానీ మీ పూజ గదిలో కానీ పెట్టుకోవడం మీకు ఇష్టం లేదనుకోండి, మీరు ఏం చేయండి అంటే కనుక అప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు డైరెక్ట్గా
ఏంటంటే మీరు వ్యాపారం చేస్తున్నారు, అది చిన్నదో పెద్దదో ఏదో ఒక వ్యాపారం చేస్తున్నారు, ఆ వ్యాపారంలో కూడా మీరు దీన్ని పెట్టుకోవచ్చు. అలా కూడా పెట్టడం వల్ల ఏంటంటే ఫలితం వస్తుందన్నమాట. అలా కూడా ఏంటంటే డబ్బు రావటం, సంపాదన పెరగటం, లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం, విపరీతంగా ఉండే కష్టాలు తీరిపోవటం, బాధల నుంచి మనం బయటికి రావటం, ఇవన్నీ కూడా ఏంటంటే సర్వసాధారణంగా మనం చూస్తాము. మన వ్యాపారం బాగా సాగాలి, వ్యాపారంలో ఇబ్బందులు ఉండకూడదు అనుకునే వారు కూడా ఈ పరిహారం చేయొచ్చు అని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. వ్యాపారం చేసే స్థలాల్లో పెట్టుకుని మనం ఏంటంటే చక్కగా 6 నెలల వరకు పెట్టుకోవచ్చు. 6 నెలల వరకు ఏంటంటే మన వ్యాపారం చక్కగా ఉంటుందండి. మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. అబ్బా మా వ్యాపారమేనా అనుకున్నంత స్టేజ్కి మనం వెళ్ళగలుగుతాము. బాగా డబ్బు వస్తుంది, ఐశ్వర్యం పెరుగుతుంది, ఇబ్బంది అనేది ఉండదు. అలానే కాకుండా ఏంటంటే చక్కటి శుభ ఫలితాన్ని మనం చూడటానికి కూడా అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు. కావున ఈ విధంగా ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే అంటే ధన సమస్యతో పాటు రుణ బాధను తీర్చుకోండి. ఇది పెట్టుకోవడం వల్ల కష్టాల సమస్యలు పోయి డబ్బు విపరీతంగా రావడానికి, సంపాదన విపరీతంగా పెరగటానికి, అలానే కాకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ముందుకు వెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథమే చెబుతుందన్నమాట. ఇదేంటంటే ముఖ్యంగా కొత్త సంవత్సరం మనకు ప్రారంభమయ్యే రోజు కాబట్టి ఈ రోజు మనం ఏం చేసినా సరే, చిన్న పరిహారం చేసినా అది మనకు సంవత్సరం పొడుగునా కూడా ఫలితం ఇస్తుందన్నమాట. సంవత్సరం పొడుగునా కూడా మనకు రాజయోగం కలిగేలాగా చేస్తుందని పండితులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. జీవితంలో ఉండే కష్టాలన్నింటినీ కూడా చక్కగా తొలగించుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే రావటం అనేది మీరు చూడగలుగుతారు, చూసేసి ఆశ్చర్యపోగలుగుతారనమాట. అంత బాగా పనిచేసే పరిహారం అనమాట. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే 6 నెలల వరకు ఉంటుంది కాబట్టి చెక్కు చెదరదు, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. కాబట్టి ఈ యొక్క పండుగ ఉంది కదా మనకు ఉగాది పండుగ, ఈ కొత్త సంవత్సరం రోజున చేయండి. 6 నెలల వరకు ఉండి మీరు మట్టిని పట్టిన మీకు బంగారం అవుతుంది. చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మీ కళ్ళతో చూస్తారు.